దొంగ చేతికి తాళాలు అందిస్తా దోచినంత. ఎందుకు అట్లా కొడుతున్నావే? దొంగడతే తాళాలు ఇస్తుందట. అది ప్రభాస్ సినిమా పాటనే. నువ్వు సినిమాలు చూడ మన్ను చూడ మమ్మల్ని చంపుతున్నావు రోజు. నడవమ్మా. నా ప్లేట్ అంతా చెత్తగా ఉంది, నేను ఇంకో ప్లేట్ తెచ్చుకుంటా. హలో, ఒక్క ప్లేటు 1000 రూపాయలు, నువ్వు ఇచ్చే 500కి ఇంకో ప్లేటా? వాళ్ళకు వాళ్ళు పెడతారు, మనకు మనం పెడతాం. అరే ఇప్పుడైతే ఇదే తిను. మిన్నీ జర గాంట్లు తోమి ప్లీజ్. మిన్నీ అట్లా ఇల్లు చేసేయి. మిన్నీ పాలకల్లా బట్టలు ఆరేసాపో. గంట సేపు పడుకుంటా కిచెన్ క్లీన్ చేసి సింక్ దగ్గర క్లీన్ చేసి అట్లే ఆ చెత్త పడే షాపు. పొద్దున్నుండి చూస్తున్నా మమ్మీ, ఒకసారి ఇల్లు ఉడమంటావు, ఒకసారి అంట్లు దోమ్మంటావు, ఒకసారి బట్టలు ఆరేమంటావు. చదువుకోవాలా మరి, ఇంట్లో పని చేయాలా? నేను ఉండనే హాస్టల్ పోతా. మిన్నీ ఆగు. అట్లుంటుంది నాతో, ఎవరైనా నా దగ్గర రావాల్సిందే. ఈ బొచ్చ కూడా తీసుకుని పో, రేపటి నుంచి ఎండ్లాడక తింటావు. ప్లీజ్ మమ్మీ ప్లీజ్. ఇంకా పోయేస్తా, మై పోయేస్తా. వచ్చినప్పుడల్లా బిల్డప్ ఇస్తుంది. ఏం చూద్దాంపా. బండా కాదు పోనీ బండా కాదు ఓ ఇంత పెద్ద బండే కాదంటుంది, ఇంకెంత పెద్ద బండి వచ్చిందో ఏమో. కాదు ఓ కాదట్నే. లతా దా ఎక్కు. అదిరిపోలా. మమ్మీ మేము ఎక్కడ చూసినట్లేదు, పోయి అడుగుదాం దా. పా అడుగుదాం. అమ్మ మీరు అమ్మాయి తరపున అబ్బాయి తరపున? ఎవరి తరపున కాదని మా మమ్మీ చెప్పింది. 10 మంది పెళ్ళిలోకి పోతే నా పెళ్ళికి కూడా వస్తారని, అందుకే. బావా 3 అవుతుంది, మరి ఏమన్నా ఉందా లేదా మరి? ఏముందిరా, ఒక అర్ధగంట ఆగో, ఎంగిలాకులన్నీ ఎత్తుకపోదాం. ఎంగిలాకులు ఏమైంది మమ్మీ డల్లుగా ఉన్నావు? ఏం లేదు బిడ్డ, ఇప్పుడిప్పుడే తెల్లగా అవుతున్నా అంటే ఇంతలోపు ఎండాకాలం వచ్చింది. No, 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 no.